ఇజ్రాయెల్ సాయాన్ని ఆపేసింది. ఇది తాజాగా అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఏంటంటే ప్రపంచ దేశాలు ఆహారాన్ని, బట్టలు, మందులు ఇట్లాంటివన్నీ కూడా చిన్నపిల్లలకు కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దగ్గరికి పంపించినాయి. ఇజ్రాయెలు, ఈజిప్ట్ దగ్గరికి పంపించినాయి సాయానికి. ఎవరికి? పాలస్తీనాలో ఉన్నటువంటి సామాన్య పౌరుల కోసమని. ప్రస్తుతం ఆ సాయాన్ని అక్కడికి చేరనివ్వట్లేదు ఇజ్రాయెల్. ఇదివరకు ఏంటంటే సేఫ్ పాసేజ్ అని అవి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాహనాలలో అవి సప్లై గాజాలోకి వెళ్తూ ఉంటే వదిలిపెట్టేసేది ఇజ్రాయెల్. కానీ ఇప్పటిదాకా 2 సార్లు అట్లా ఇజ్రాయెల్ వదిలిపెడితే ఆ సాయం అక్కడికి చేరాక వాటి మీద దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు హమాస్ తీవ్రవాదులు. తద్వారా వాళ్ళు ఇవాల్టి దాకా సేఫ్గా ఉన్నారు. అంటే క్రిందసారి 2 సార్లు వాళ్ళు లాక్కున్నటువంటి సాయం అంటే సాధారణ ప్రజల కోసం పంపించిన ఆహార పదార్థాలు, ఇతర మెడికల్ అవన్నీ కూడా వాళ్ళు లాగేసుకోవడం వలన వాళ్ళు సేఫ్గా ఉన్నారు, సాధారణ ప్రజలు నష్టపోతున్నారు. ఆ నష్టపోయే ప్రజల్ని చంపేసి ఇజ్రాయెల్ చంపేసిందని నాటకాలు ఆడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులకు సంబంధించి ఎదురవుతున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళకి ఆ వసతులు అందకూడదని భావిస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తుంది, అడ్డుపడుతుంది. దీన్నే ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి మానవ పౌర హక్కుల సంఘాలు, అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలు చూపించి ఇదిగో ప్రపంచమంతా సాయం చేస్తే ఆ సాయాన్ని ఆపేస్తోంది ఇజ్రాయెల్ అని మండిపడుతున్నారు.